కొప్ప అనేది సముద్ర మట్టానికి 760 మీటర్ల ఎత్తులో ఉన్న చిక్కమగళూరు జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం మరియు ప్రముఖ తాలూకా ప్రధాన కార్యాలయం. ఇది అద్భుతమైన సహ్యాద్రి పర్వత శ్రేణితో కప్పబడి ఉంది మరియు కర్ణాటక కశ్మీర్గా పరిగణించబడుతుంది. ఇది గొప్ప మతపరమైన ప్రాముఖ్యత కలిగిన అనేక చారిత్రక దేవాలయాలను కలిగి ఉంది. వాటిలో ఒకటి శ్రీ కమండల గణపతి దేవాలయం. కాబట్టి ఈ అందమైన ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. కమండల గణపతి దేవాలయం కొప్ప తాలూకాలోని కేశవే గ్రామంలో సిద్ధార్థమాత రోడ్డులో ఖచ్చితంగా ఉంది. ఐకానిక్ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనది. గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది. అయినప్పటికీ అంతగా తెలియదు. గణేశుడు ఈ ఆలయానికి పవిత్ర దైవం. ఇది శక్తికి ప్రసిద్ధి చెందిన అత్యంత చారిత్రాత్మక దేవాలయం. ఎవరైనా కేవలం ఆలయాన్ని సందర్శించటం లేదా ఆలయంలో ఈ కమండల గణపతికి సేవ లేదా ధ్యానం చేయటం ద్వారా వారి కోరికలన్నీ ఒకేసారి నెరవేరుతాయని చెబుతారు. కమండల గణపతి తన కమండల తీర్థం కోసం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది రహస్యమైన, అంతం లేని, నిరంతరం ప్రవహించే నీటి జలాశయం. ఇది పవిత్రమైన గణేశ విగ్రహం ముందు బ్రహ్మీ నది యొక్క మూలం తప్ప మరొకటి కాదు. ఈ రిజర్వాయర్ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే ఈ ఆలయానికి కమండల తీర్థం పేరు మీద కమండల గణపతి ఆలయం అని పేరు వచ్చింది. ఎవరైనా అదే స్నానం చేస్తే అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతారని, ప్రధానంగా శని దోషాన్ని అధిగమిస్తారు అంటారు. పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని గణేశ విగ్రహం పార్వతీదేవి చేత స్థాపించబడింది. ఇది చాలా ఆహ్లాదకరమైన విగ్రహం. ఆలయంలో గణేశుడు సుఖాసనం అనే భంగిమలో కూర్చొని ఉన్నాడు. ఒక చేత్తో మోదక పట్టుకొని మరో చేత్తో అభయహస్తని వర్ణిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరి కోరికలను గణేశుడు తీరుస్తాడు. కాబట్టి ఈ ఆలయం చాలా పవిత్రమైనది. కమండల గణపతి దేవాలయం శని దోషాన్ని భరించే ప్రజలకు పరిష్కారం మరియు అందరికీ, ముఖ్యంగా విద్యార్థులకు ఒక వరం. చదువులో రాణించటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు లేదా విద్యాపరమైన అంశాలలో నిరంతరం వైఫల్యాలను ఎదుర్కొనేవారు, గణపతి దేవుడు విద్యా గణపతి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. పార్వతీదేవి యొక్క శని దోషానికి ఈ ఆలయం మాత్రమే పరిష్కారం. అందువల్ల తమ దోష నివారణ కోసం దేశం నలుమూలల నుండి వచ్చే శని దోషాన్ని భరిస్తున్న ప్రజలకు గొప్ప పరిష్కారంగా ఈ ఆలయం చాలా ముఖ్యమైనది. శనిదేవరు అని పిలువబడే కష్టాల దేవుడు ఒకప్పుడు పార్వతీదేవికి ఇబ్బంది కలిగించేవాడు. అందుకే ఆమె దానిని చాలా భారంగా భావిస్తుంది. దీనికి పరిష్కారంగా దేవతలు ఆమెను భూలోకంలోకి దిగి శని భగవానుడి తపస్సు చేయమని సూచించారు. పార్వతి తపస్సు చేయటానికి భూమిపై ఉత్తమమైన ప్రదేశం కోసం వెతకటం ప్రారంభిస్తోంది. ఆమె మృగవధే అనే ప్రదేశంలో పరిపూర్ణ దైవత్వాన్ని కనుగొంటుంది. తన తపస్సుకు అడ్డంకులు రాకుండా ఉండేందుకు పార్వతీదేవి తనకు ఇబ్బంది కలిగించే శనిదోషం నుండి విముక్తి పొందేందుకు గణేశుడును ప్రార్థించాలనుకుంది. అందుకే ఆమె ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించింది. అందుచేత ఈ ప్రదేశానికి ఎవరైనా వచ్చి ధ్యానం చేసినా వారు గణపతి యొక్క విశేష ఆశీర్వాదాలకు లోనవుతారని చెబుతారు. కమండల తీర్థం అనేది గణేశుడి పాదాల వద్ద ఉన్న బ్రహ్మీ నది పుట్టిన ప్రదేశం తప్ప మరొకటి కాదు. ఇది చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఇది కేవలం నది కాదు, బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించినది. దాని అందమైన కథను చూద్దాం. పార్వతి తన తపస్సు గురించి గణేశుడిని ప్రార్థించటానికి ఇక్కడకు వచ్చినప్పుడు ఆమె నిర్ణయం పట్ల బ్రహ్మదేవుడు సంతోషించాడు. అందువల్ల బ్రహ్మదేవుడు స్వయంగా దిగివచ్చి తన పవిత్రమైన కమండల నుండి పవిత్ర జలాన్ని చల్లటం ద్వారా ఆమెను ఆశీర్వదిస్తాడు. ఈ పవిత్ర జలం గణేశ విగ్రహం ముందు మనకు కనిపించే బ్రహ్మీ నదిగా ఉద్భవించింది. బ్రహ్మదేవుడు సృష్టించినందున దీనిని బ్రహ్మీ నది అని పిలుస్తారు. ఇది బ్రహ్మదేవుని కమండల నుండి చిలకరించి కమండల ఆకారంలో ఉన్న ఒక చెరువుకు ఆవిర్భవించి ప్రవహిస్తుంది. కాబట్టి దీనికి కమండల తీర్థమని పేరు. బ్రహ్మీ నది యొక్క మూలం 8 రేకుల పువ్వుల వంటి చెక్కబడిన పవిత్ర రాయిపై ఒక చిన్న చిన్న చతురస్రాకార వేదిక. ఇది కళ్యాణీ కమండల తీర్థానికి ప్రవహించేలా అనుసంధానించబడింది. ఇక్కడ సంవత్సరం పొడవునా నీరు గణపతి ముందు పవిత్ర జలం వల్లే నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇది నిజమైన రహస్యం. మార్గశిర మాసంలో ఏ అమావాస్య రోజున జరుపుకునే ఎల్లు అమావాస్య నాడు పార్వతీదేవి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిందని చెబుతారు. అందువల్ల ఈ ప్రత్యేక రోజు అందరికీ, ముఖ్యంగా మహిళలకు
అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆలయంలోని గణేశుడిని ప్రతిరోజు పవిత్రమైన ఆచారాలు, పూజలు, పవిత్రమైన అభిషేకాలతో పూజిస్తారు. సంకష్టి మరియు అమావాస్య వంటి పవిత్రమైన రోజులు, ఈ ఆనందకరమైన రోజులలో గ్రహదాయోషకు తీర్మానంగా మహా అభిషేకాలలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. గొప్ప విద్యాపరమైన పురోగతి కోసం, లేదా జీవితంలోని ఇబ్బందులను అధిగమించటానికి, లేదా తన మొత్తం శ్రేయస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరూ కమండల గణపతి ఆలయాన్ని తప్పక సందర్శించాలి.